జిల్లా కేంద్రంలో కరెంటు వినియోగము దాని పర్యవసానాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏడీఈ జవహర్లాల్ నాయకులు రామ్జీ, అనూష, సబ్ ఇంజనీర్ తో పాటు లైన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. కరెంటు ఇబ్బందులు ఎదురైనప్పుడు తమకు ఫోన్ చేసినట్లయితే సమస్యను పరిష్కరిస్తామని అవగాహన కార్యక్రమంలో వారు తెలిపారు. ప్రజలు ఎవరికి వారే కరెంటు విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్లే దానిపై పర్యవసానాలు ఇబ్బందిగా మారతాయని, ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దంటే తమకు ఫోన్ చేసినట్లయితే కరెంటు ఇబ్బందులను తొలగిస్తామని వారి సందర్భంగా తెలియజేశారు. 5-10 కిలోవాట్లు లోడ్ వేస్తున్నారు. దాంట్లోనే ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం ఉన్న ఈ పిల్కా వాళ్ళు అవుతున్నాయి, రెండు షాపింగ్ మాల్ అవుతున్నాయి. మొన్ననే ఫైర్ యాక్సిడెంట్ కాకపోతే దానికని మనం ఖచ్చితంగా ఎంత లోడ్ వాడతామో ఆ లోడ్ని బట్టి ఆ వైరింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. దాని నాణ్యత బట్టి చేయించుకోవాలి. అట్లనే మన సర్వీస్ వైర్ కూడా అటువంటిదే నాణ్యత సర్వీస్ వైర్ వాడుకోవాలి. ఆ సర్వీస్ సపోర్టింగ్ వైర్ ఇంతకు మనం ఏ వైర్ వాడేది అది ఏ వైర్ కాకుండా ఇన్సులేషన్ ప్లాస్టిక్ వైర్ వస్తున్నది ఆ వైర్ వాడాలి. ఎందుకంటే ఏ వైర్కు ఎప్పుడన్నా సర్వీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడ డ్యామేజ్ అయినప్పుడు అది ఏ వైర్ కరెంట్ అంటే సూచనలు ఉంటాయి. ఎందుకంటే ఎవరన్నా తెలవక పుట్టుకున్నాడో లేకుంటే మనం రేగులకు బట్టలారేసుకొని దండాలు కట్టుకున్నాడు ఉన్నప్పుడు రేగు పైన మన సీలింగ్ ఫ్యాన్ కాలిపోయి బాడీ షాక్ వచ్చి వచ్చిన ఏంటంటే ఆ రేగు ద్వారా కరెంట్ వచ్చి అంతా చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకనే కొంచెం గుర్తించి పాటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సేఫ్టీ అనేది పాటించాలి. సేఫ్టీ మనకు ఇంత సేఫ్టీ అంతా కరెంటు కనబడకుండా ప్రవేశాలు కాబట్టి సేఫ్టీ పాటించి చేసుకోవాలి. గౌరవ సీఎం గారు మరియు మా జగిత్యాల జిల్లా రథసారథి గౌరవనీయులు సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శన్ గారి ఆదేశాల మేరకు గతంలో అయితే పట్టణ బాట అని, పొలం బాట అని, ఇప్పుడు ప్రజా బాట అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెంటుతోని ఎవ్వరి ప్రాణాలు కూడా పోవద్దు. కరెంటుతోని మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మనం మంచిని వాడుకుందాము, కరెంటును జాగ్రత్తగా వాడుకుందాము. ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే కరెంట్ అనేది ముఖ్య భాగము, ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి కరెంటుతో మనము మంచిని వాడుకొని మనం అభివృద్ధి చెందదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు చిన్న జాగ్రత్తలు మాత్రమే, చిన్న జాగ్రత్తలు అదే ఇప్పుడు సర్వీస్ వైర్ ఇనుప వైర్ వాడకుండా, ఇంట్లో ఏదైతే కూలర్ ఉంటుందో ఆ కూలర్ ఇనుపది వాడకుండా ప్లాస్టిక్ వాడుకోవడము, బట్టలు ఆ సర్వీస్ వైర్ మీద బట్టలు ఆరేయడము, చిన్న ఏదైనా లూజ్ కనెక్షన్ ఉంటే అవి తామే చదువుకోవడము. ఇప్పుడు 24/7 మేము 24/7 ప్రతి క్షణము ఎప్పుడు కానీ మీరు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాము. కాబట్టి మీరు ఏ చిన్న సమస్య ఉన్నా, కరెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు తెలియజేయాలా. పొలం వైరు అక్కడ మోటార్ల దగ్గర కానీ, ఊళ్ళో కానీ, పట్టణాలలో కానీ ఏ చిన్న ట్రాన్స్ఫార్మర్ల ఫీజు పోయినా కానీ, లేకుంటే ఎక్కడన్నా లూజ్ వైర్ ఉంటే కానీ, లేకుంటే పోలు వంగినట్టుగా ఏమైనా ఉంటే కానీ, ఇక్కడ హైట్ తక్కువ ఉన్నట్టు ఉంటే కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము సత్వరమే ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి మీరు ఏదన్నా చేసుకోవద్దు, మాకు తెలియజేయాలి. తెలియజేస్తే ఎప్పుడు అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా కానీ మీకు అందుబాటులో ఉంటాం మేము. మరి మీరు ఈ చిన్న జాగ్రత్తలతో మెలకువగా ఉండి ఇట్లాంటి చిన్న పొరపాట్లు చేస్తే కనుక మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కరెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కరెంటుతోని ఎవ్వరు కూడా చనిపోవద్దు అని చెప్పేసి మేము పట్టణాల్లో కానీ, ఊళ్ళల్లో కానీ, పొలాలలో కానీ ఈ ప్రజలను చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి మీరు మాకు సహకరించి మీ ప్రాణాలను పోగొట్టుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.